దేవుడిని నీవు చూడగలవు, ఆయన మహిమను చూడగలవు, ఆయన కార్యములను చూడగలవు, ఆయన ఆశ్చర్య కార్యములను చూడగలవు, ఆయన దీవెనలు నీవు చూడగలవు. ఎప్పుడో తెలుసా? యేసు మీద నీవు ఆనుకొని ఉంటే, ఆయన మీద ఆధారపడి ఉంటే, ఆయన మీద నీవు ఆనుకొని ఉంటే, ఆయన్ని నమ్ముకొని ఉంటే నీవు కార్యములు చూడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు మెషక అబేద్నెగోలను గమనిస్తే అక్కడ ఎంతమంది వేసాము? 3 వేసాము. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. నువ్వు ఒక్కదాని ఉంటే 2వ వాడుగా దేవుడు నీతో ఉంటాడు. మీరిద్దరికి ఉంటే 3వ వాడుగా దేవుడు నీతో ఉంటాడు. 3గా ఉంటే 4వ వాడుగా దేవుడు. ఎంతమంది ఉన్నా మరొకడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు జాయిన్ అవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం గమనిస్తే కనుక అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చారంట. అగ్నివాసన పాట గతంలో ఉంటుంది. అగ్నివాసన అంటకుండా అబేద్నెగోలతో ఉండినదే